నువ్వు తెలుసా ఇటు సైడ్ రా, ఖాళీగా ఉంది ఇటు సైడ్. ఇటు సైడ్ రా. సందర్భంగా అందరికి విజయవాడకి మీ సహకారంతో మంచిగా మీ సహకారంతో ఇంకా 10 ఏళ్ళు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉండాలి. నేటికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి నేటికి 2 సంవత్సరాల పూర్తి సందర్భంగా ప్రజాపాలనలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి ప్రజా సంక్షేమం, ప్రజాప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చేర్చే విధంగా నిరంతరం 18 గంటలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, తెలంగాణ పౌరుడిగా మేము గర్వపడుతున్నాం. అహంకార ప్రభుత్వం పోయిన రోజు, నిరంకుశ పాలన పోయిన రోజు, ప్రజాప్రభుత్వం వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కనీ విని ఎరుగని రీతిలో మన తెలంగాణని భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పథకాలు భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం, దానికి దశ దిశ ప్రజాప్రభుత్వ దార్శనికుడు, ప్రజాప్రభుత్వ మార్గదర్శకుడైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి నేటితో ముఖ్యమంత్రిగా పరిపూర్ణంగా ప్రజాపాలన నిర్వహిస్తున్నందుకు, వారికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మేము గాంధీ భవన్ సాక్షిగా కార్యకర్తలు అందరము వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నాం. ఇంకా వచ్చే 3 ఏళ్ళు, ఆ పైన వచ్చే 5 ఏళ్ళు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ప్రసాదించాలని చెప్పి ప్రతి ఇంటి పేదింటికి పెద్ద కొడుకుగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, అందరికీ అందుబాటులో ఉండే ప్రజా ముఖ్యమంత్రిగా ప్రజాపాలన అందిస్తున్నందుకు, వారి యొక్క శ్రమకి పూర్తి మద్దతు ఇస్తున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలకు, ప్రజానికానికి, ప్రజా సంఘాలకు, యువతకు, నిరుద్యోగులకు, అదేవిధంగా వారికి అండగా తోడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఆశీర్వాదం ఉండాలి. ఇది శుభ పరిణామం. ప్రజల ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రపంచాన్ని తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో మరొకసారి పేరు వచ్చే విధంగా, మరొకసారి వారి యొక్క మన తెలంగాణ పదాన్ని, తెలంగాణ నాడుని, తెలంగాణ సాంప్రదాయాన్ని, హైదరాబాద్ యొక్క కల్చర్ని పరిచయం చేసే విధంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు, అదేవిధంగా ఇంకా మనం ముందుకెళ్ళాలి.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో చెప్పడం జరిగింది. నాకు బెంగళూరుతో పోటీ లేదు, నాకు బొంబాయితో పోటీ లేదు, నాకు ఎవరితో పోటీ లేదు. నాకు పోటీ ఉంది అమెరికాతో, నాకుండి రష్యాతో, నాకుండి మేటి సాటి నగరాలతో పోటీ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోడుగా నీడగా యావత్ 4 కోట్ల ప్రజానికం ఆయనకు అండగా ఉంటుందని తెలియజేస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ఈ 3 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజల యొక్క వారి యొక్క పాటుపడాలని కోరుకుంటూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.